వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను గోలివాడ ప్రసన్న కుమార్. సింగరేణి తెలంగాణకు సిరుల గని, నల్ల బంగారంగా పేరు పొందినటువంటి నేతే బొగ్గు ఉందో, బొగ్గు వెలుకు తీయడంలో కార్మికులు అనేక కష్టాలు, వారి కుటుంబాన్ని త్యాగం చేసి వారి యొక్క ఆరోగ్యాలను పణంగా పెట్టి, వారి ప్రాణాలను పణంగా పెట్టి బొగ్గుబాయి లోపలికి దిగి బొగ్గును వెలికి తీసి దేశానికి వెలుగులు నింపినటువంటి సింగరేణి కార్మికులు వారు అనేక సమస్యలతోటి కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. వారి వారసులు ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈరోజు మన డిబేట్ లోపల అయితే సింగరేణి మారుపేర్ల బాధితులు ఎవరైతే ఉన్నారో, సుమారు సింగరేణి లోపల 25,000 నుంచి 30,000 మంది కార్మికులు, అంటే 30,000 కార్మికులనే కాదు 30,000 కుటుంబాలు సింగరేణి వ్యాప్తంగా ఈ మారు పేర్లతోటి తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ మారు పేర్లు అంటే గతంలో సింగరేణి లోపల బొగ్గుబాయి లోపల దిగడానికి ఎవరు ముందుకు రానప్పుడు సింగరేణి యాజమాన్యం ఏం చేసిందంటే వారికి సింగరేణి యాజమాన్యం ఏదైతే అప్పుడు గతం లోపల సింగరేణి బొగ్గుబాయిలోకి దిగి బొగ్గును వెలికి తీయడానికి ప్రజలు ముందుకు రానప్పుడు సింగరేణి యాజమాన్యము ప్రభుత్వము ఏదైతే పరుగు పందాలు పెట్టి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరి పేర్లు పడితే వారి పేర్ల మీద వారిని ఉద్యోగానికి చేర్చుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఆధార్ కార్డ్ సిస్టమ్ అనేది వచ్చిందో అప్పుడు ఈ సమస్య మొదలైంది. సింగరేణి కార్మికుల లోపల అనేక మంది మారుపేర్లతోటి ఉద్యోగాలు చేసినప్పటికీ దాంట్లో ఉన్నటువంటి వారు చదువుకొని వారు అధికంగా ఉండడం అనేది తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు నెట్టివేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి సింగరేణి లోపల ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వారందరూ చాలామంది రిటైర్మెంట్ అయ్యారు. వారి వారసులు సింగరేణి మారుపేర్లతోటి వారు అయితే భూములు ఇచ్చేసి వారి యొక్క ఆరోగ్యాలు పణంగా పెట్టేసి సింగరేణి సంస్థ అభివృద్ధికి పాటుపడినటువంటి సింగరేణి కార్మికుల వారసులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సింగరేణికి సంబంధించినటువంటి మారుపేర్ల బాధితులకి వారికి ఇప్పుడు పెన్షన్లు రావడం కూడా అనేక ఇబ్బందులు తలెత్తా ఉన్నాయి. ఎందుకంటే ఆధార్ కార్డు లోపల అసలు పేరు ఉంటుంది, సింగరేణి లోపల మారు పేరు ఉంటుంది. అది తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఉంది. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు వైద్యానికి కూడా నోచుకోవడం లేదు. ఎందుకంటే సింగరేణి లోపల ఇంకో పేరు ఉంది, ఆధార్ కార్డు లోపల ఇంకో పేరు ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఈ సమస్య అనేది సింగరేణి వ్యాప్తంగా ఉంది. ఈ సమస్య పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు సింగరేణి బొగ్గుబాయిల మీదకి వెళ్ళినప్పుడు, ఎన్నికల సమయం లోపల సింగరేణి బొగ్గుబాయిల మీదకి వెళ్ళినప్పుడు వారందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. సింగరేణి అయితే మారుపేర్ల బాధితులు ఉన్నారో మారుపేర్ల బాధితులకి మేము ఒక మానవతా దృక్పథంతో, ఒక మానవీయ కోణంతో ఆలోచన చేసి వన్ టైం సెటిల్మెంట్ కింద ఒక మారుపేర్ల బాధితుల యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి, ఇప్పుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ఏదైతే నమ్మి సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలు, వారి శ్రేయోభిలాషులు, వారి చుట్టాలు, వారి అందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా సింగరేణి లోపల కాంగ్రెస్ పార్టీకి అద్వితీయమైనటువంటి మెజార్టీ ఇచ్చి 17 నియోజకవర్గాలు గెలిపించడం జరిగింది. సో ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నది? సింగరేణి మారుపేర్ల బాధితుల సమస్యలు తీరినాయా లేకపోతే అదే విధంగా ఉందని చెప్పి డిబేట్లోకి వెళ్లే ముందు మన ఏదైతే డిబేట్ల గెస్ట్లను ఒకసారి ఆహ్వానిద్దాం. రియాజ్ అహ్మద్ గారు, హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు, స్వాగతం అండి. అదేవిధంగా యాదగిరి సత్తయ్య గారు, బిఎంఎస్ సింగరేణి ఏరియా అధ్యక్షులు, వారికి కూడా స్వాగతము. అదేవిధంగా రాజ్ కుమార్ గారు, ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా చంద్రగిరి శంకర్ గారు, ఏఐఎఫ్టియు నాయకులు, అదేవిధంగా శ్రావణ్ గౌడ్ మారుపేర్ల బాధితుల సంఘం నాయకుడైనటువంటి శ్రావణ్ కూడా మనతో ఉన్నారు. ఓకే, ఈ సమస్య పైన అయితే సింగరేణి మారుపేర్ల సమస్య అనేది ఇది చిన్న సమస్య కాదు. రాష్ట్ర వ్యాప్తంగా 17 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలు, వారి పిల్లలు అనుభవిస్తున్నటువంటి బాధలు, ఇబ్బందులపైన ఈరోజు మనము ముందుగా ఏదైతే మారుపేర్ల బాధిత సంఘం యొక్క నాయకులు ఉన్నారో శ్రావణ్ గౌడ్ దగ్గరికి వెళ్దాం. శ్రావణ్ గౌడ్, చెప్పండి, మీ సమస్య ప్రజలకు ఏ విధంగా చెప్తారు? మీరు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు? మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం కోరుతా ఉన్నారు? డిబేట్ చెప్పండి సార్. అన్మ్యూట్ చేసుకోండి శ్రావణ్ గారు, అన్మ్యూట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఓకే సార్, సింగరేణిలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ రోజు ఎంతో వేల మంది మేము ఈ రోజు ఇబ్బంది పడుతున్నాం సార్. మా యొక్క సమస్యను మేము ఎన్నో సార్లు ఈ రోజు సింగరేణిలో ఉన్న
యాజమాన్యానికి కానీ ప్రభుత్వంలో ఉన్న ఈరోజు ఎవరైతే ఎమ్మెల్యేలకు కానీ ప్రతి ఒక్కరు కూడా మేము మెమరాండంలు ఇచ్చుకుంటూ రావడమే జరుగుతుంది. దాన్ని తీసుకుంటున్నారు, చెత్తబుట్టల పాలు మాత్రమే చేస్తున్నారు సార్. ఆ రోజు ఏదైతే ఒకనాడు 1980లో మా తండ్రులు వాళ్ళు ఉద్యోగాలు చేయడానికి వచ్చిన రోజులల్లా ఎవరు కూడా ముందుకు రానటువంటి రోజులలో వీళ్ళను ఆ రోజు ఈ పేరే చెప్పి మీరు ఈ పేరు మీదనే చేయాలని చెప్పేసి వాళ్ళని ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని అప్పట్లో ఏది ఎంప్లాయ్మెంట్ కార్డు వాళ్ళకు ఫేక్ గా సృష్టించి కావాలని అదే ఎంప్లాయ్మెంట్ కార్డు తోటి ఈ రోజు 30 సంవత్సరాలు వాళ్ళను గొడ్డు చాకిరీ చేయించుకున్నారు సార్. చేయించుకొని మెడికల్ అడ్మిట్ ద్వారా ఈ రోజు మేము అప్లికేషన్లు పెట్టుకుంటే ఈ బాయిల మీద ఉన్న వెల్ఫేర్ ఆఫీసర్లు మమ్మల్ని ఓపెన్ 10th అది ఇది అని చెప్పేసి తీసుకురమ్మని చెప్పేసి చెప్పిన వాళ్ళే మమ్మల్ని విజిలెన్స్ డిపార్ట్మెంట్ పంపించి ఇప్పుడు గత 8 సంవత్సరాల నుంచి మీ ఇబ్బందులు పాల్పడుతున్నాం సార్. ఈ విషయం పైన మేము ఇప్పుడు ఉన్నటువంటి ఏఐటీసీ గుర్తింపు సంఘానికి కానీ ట్రేడ్ యూనియన్ ఏదైతే ఐఎన్టీయూసీ జనప్రసాద్ సార్ వాళ్ళ యూనియన్ కి కానీ ఇప్పుడున్న మన ఏదైతే హెచ్ఎంఎస్ శ్రీఎంఎస్ సార్ వీళ్ళందరూ కూడా మా యొక్క సమస్య ప్రతి ఒక్కరికి తెలిసిందే అది. కానీ ఈ యొక్క సమస్యను వీళ్ళు ఎంత దీర్ఘకాలంగా తీసుకొస్తున్నారంటే సార్, అంటే ఈ రోజు చావు ఎట్లున్నదంటే మా పరిస్థితి ఆల్రెడీ 2 వ్యక్తులు చనిపోయినా కూడా మా సమస్యను మేము చెప్పుకుంటుంటే వాళ్ళు పట్టించుకోవడం లేదు. అంటే ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం అని ఒకరి మీద ఒకరు వేసుకోవడమే జరుగుతుంది తప్పించి అసలు దీనికి పర్టికులర్ గా ఈ రోజుకి ఇది అవుతుంది అని చెప్పేసి చేయడం మాత్రం చేస్తలేదు సార్. అదే మొన్న ఏదైతే సంవత్సరన్నర కింద కాలంలో మేనిఫెస్టోలో ప్రతి ఒక్క ఎలక్షన్ కు సంబంధించిన యూనియన్ లీడర్లు కూడా ఈ యొక్క సమస్య పైన మార్పేర్ల సమస్యను మేము ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పేసి ట్రేడ్ యూనియన్లు కానీ ఇక్కడ అన్ని యూనియన్లు కూడా చెప్పుకున్నటువంటి సందర్భం సార్. అట్లనే ఏదైతే బొగ్గుగాని ప్రాంతాలల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి అప్పుడు కేసీఆర్ గారు మీ పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పిండు. ఆయన హయాంలో ఆయన చేయలేకపోయినందుకు ఆయనకు కావాల్సిన పద్ధతిలో కార్మికులు ఏదైతే బుద్ధి చెప్పానో ఆయనకు బుద్ధి చెప్పి ఏదైతే టీబీజీ కేసు యూనియన్ ఉన్నదో దాన్ని పక్కకు తొలగించిల్లు. బీఆర్ఎస్ ప్రభుత్వం కంప్లీట్ గా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేకపోవడం జరిగింది. ఏదైతే ఆ సందర్భంలో భూపాలపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చిల్లు, ఏది మార్పేర్ల సమస్య పైన ఖచ్చితంగా మేము పరిష్కరిస్తాం. ఇటు విషయం పైన ఆ రోజు వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భంలో కూడా ఆ ఒక స్టేజ్ మీద ఇప్పుడున్నటువంటి ఐటీ మినిస్టర్ ఏదైతే శ్రీధర్ బాబు సార్ గాని అప్పుడు ఇప్పుడున్నటువంటి జనప్రసాద్ సార్ అయినా కూడా వీళ్ళందరూ కూడా యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారితో ఉండి ఖచ్చితంగా ఈ మార్పేర్ల సమస్య ఏమున్నది, ఇది చేయవచ్చు, ఏమన్నా సముద్రాన్ని తీసుకోవచ్చు, భూపాలపల్లి ఏమన్నా చేయమంటున్నారా అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఈ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని మేము అడుగుతున్నాం. ఈ రోజు మేము ప్రశ్నిస్తే మీ సమస్యను చేయలేమని చెప్పేసి అట్లా మాట్లాడతారు. సరే మేము సైలెంట్ గా ఉండేదన్నా చేద్దామని అంటే మా సమస్యనే అసలు పేరు లేకుండా పోతుంది. మమ్మల్ని అసలు మా సమస్య పైన ఏ విధంగా చేస్తారు? ఇప్పుడు ఉన్నటువంటి గుర్తింపు సంఘం కూడా మేము ఎన్నో సార్లు తెలియజేసుకున్నాం. సరే వాళ్ళు స్ట్రక్చర్ మీటింగ్ లో పెట్టిల్లు, ఇప్పటి వరకు ఏ యూనియన్ కూడా సరే దానిపైన కొట్లాడుకొచ్చింది. వీళ్ళు తీసుకొచ్చిల్లు స్ట్రక్చర్ మీటింగ్ లో పెట్టిల్లు. స్ట్రక్చర్ మీటింగ్ వీళ్ళు మొన్న మేము సార్ వాళ్ళని అడిగితే ఏటీసీ వాళ్ళని అంటున్నారు కదా, ఏదైతే మా చేతుల్లో ఇప్పుడు ప్రస్తుతం ఏం లేదు, ఏదున్నా కూడా మనకు గవర్నమెంట్ చేతుల మీదకెళ్ళి రావాలి. అడ్వకేట్ లీగల్ గా మనం పంపించడం జరిగింది. అడ్వకేట్ లీగల్ గా నుంచి మనకు రావాలని అంటే ఏదైతే ఎమ్మెల్యేలు కానీ ఎవరన్నా ట్రేడ్ యూనియన్లు వీళ్ళందరూ కూడా పోయి అడిగితే మాత్రమే వస్తుంది అనేసి అంటున్నారు. మరి ఇప్పుడు అడగడం అనేది ఎవరు అడుగుతారు సార్? అసలు ఎక్కడ అవుతుంది అడ్వకేట్ లీగల్ అనేది? ఎక్కడ అవుతుంది? మా ప్రాణాలతో చెలగాటం ఆడడానికే ఇవన్నీ చేస్తున్నారా? అడగండి, ఇవన్నీ కాదు. సమస్య పరిష్కారం కావాలి, ఏం చేయాలనేది అడగండి, మనం మాట్లాడడం దాని గురించి చేయాలి. ఇప్పుడు మనకు డిబేట్ లోపల రాజకీయంగా ఒకరినొకరు నిందించుకోవడం కాకుండా సమస్య పరిష్కారానికి మనం ముందుకెళ్దాము. శ్రావణ్ గారు, ఇప్పుడు ఏదైతే హెచ్ఎంఎస్ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు హెచ్ఎంఎస్ రియాజ్ అహ్మద్ గారు ఉన్నారు, అదేవిధంగా ఏఐటీసీ జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ గారు ఉన్నారు, అదేవిధంగా ఏఐఎఫ్టియు నాయకులు చంద్రగిరి శంకర్ గారు కూడా ఉన్నారు. సో వారికి మీరు చేసే రిక్వెస్ట్ ఏంటండి? అది చేయండి. ఇప్పుడు మేము అందరి యూనియన్ లీడర్లను కోరుతున్నది ఏంటంటే సార్, మా విషయం పైన మేము చాలా ఫేస్ చేస్తున్నాం సార్. ఈ అన్ని యూనియన్లు కలిపి ఒకసారిగా ఏదన్నా ఐకమత్యంగా ఏదన్నా ఒక మీటింగ్ పెట్టి మా సమస్య మీదకెళ్ళి ఏదైతే ఎమ్మెల్యేలనా లేకపోతే మీరే ఒకవేళ ఈ సింగరేణి ప్రాంతం నుంచి ఇట్లా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఒక అపాయింట్మెంట్ తీసుకొని వెళ్తానా, ఇట్లాంటిది ఏదన్నా సమస్య పరిష్కారం గురించి యూనియన్లు అన్ని ఏకమత్యం కావాలని చెప్పేసి ఈ రోజు మార్పేర్ల కార్మికులు అందరూ మేము కోరుకుంటున్నాం సార్, కార్మికుల పిల్లలు. ఓకే శ్రావణ్ గారు, రియాజ్ అహ్మద్ గారి దగ్గరికి వెళ్దాము. హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి రియాజ్ అహ్మద్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. రియాజ్ అహ్మద్ గారు, ఏదైతే ఇప్పుడు సింగరేణి ఎన్నికల లోపల ప్రతి ఒక్క కార్మిక సంఘం కూడా ఏదైతే సింగరేణి మారుపేర్ల బాధితుల సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో ఎవరైతే ఇప్పుడు బాధితులు ఉన్నారో బాధితులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పింఛన్లు కూడా ఆగిపోయి గత 6 నెలలు 7 నెలల నుంచి పింఛన్లు రాక వారు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారి పేరు మార్పు అనేది ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల లోపల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీ యొక్క కార్మిక సంఘాలన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చేసి సమస్యను పరిష్కరిస్తే వన్ టైం సెటిల్మెంట్ కింద కనుక ఒకవేళ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో హామీని గుర్తు చేసే విధంగా మీరేమన్నా కార్యాచరణ తీసుకునే అవకాశం ఉందా? తర్వాత ఏదైతే ఈ బాధిత కుటుంబాలకు కానీ వారికి కానీ మీరు ఏ విధంగా హామీ ఇస్తారో చెప్పండి సార్. సార్ నమస్తే. నమస్తే అండి. ఈ సమస్య ప్రభుత్వంతో సంబంధం లేని సమస్య. ఓకే. సమస్య పక్కదారి పట్టడానికి కొంతమంది ఏం చేయాలి, ప్రభుత్వం చెప్పాలి, లేకుంటే లీగల్ సెల్ చెప్పాలి, వాళ్ళు చెప్పాలి, వీళ్ళు చెప్తారు అన్నది శుద్ధ తప్పు. ఓకే. ఆల్రెడీ మనం పనిచేస్తున్నాం, 30 సంవత్సరాల దాకా పనిచేస్తున్నాం, లీగలైజ్ అయిపోయింది ఆయన. అది ఇల్లీగల్ అయిన అర్హత ఎవరికి లేదు, మళ్ళీ దాని గురించి పోవాల్సిన అవసరం లేదు. ఓకే. కొంతమంది దళారులు చేపట్టి ఒకటి, రెండోది ఆఫీసర్లు కుట్రపూరితంగా కొంతమంది ఆఫీసర్లు ఉద్యోగాలు తగ్గించాలనే ఉద్దేశంతో ఈ గురి పెట్టి ఆపేండ్రు. ఓకే. దీనిపైన అన్ని సంఘాలు హెచ్ఎంఎస్ తో పాటు ఏఐటిసి, ఐఎన్టీసీ, మిగతా సంఘాలు అన్ని కూడా సమ్మె నోటీస్ ఇచ్చినాం. లాస్ట్ టైం ఒక అగ్రిమెంట్ కూడా చేసినాం. ఆ టైం కూడా చర్చ జరిగింది. ఇది ప్రభుత్వం దగ్గర లీగల్ సెల్ దగ్గర పోతే రాదు. ఎవరైనా దొంగ పేరు మీద ఎక్కినా అంటే ఏ ప్రభుత్వం చెప్పది, ఇమ్మని చెప్పది, ఏ లీగల్ సెల్ కూడా ఇవ్వదు. కనుక వీళ్ళు దొంగ పేరు కాదు, ఆల్రెడీ వీళ్ళు పని మీద చేస్తారు. 30 years పని చేసిండ్రు. పని చేసిన తర్వాత వీళ్ళు అన్ఫిట్ అయిన తర్వాత కొడుకులకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఉద్యోగాలు ఇవ్వకుండా ఆపడం జరిగింది. దాని మీద స్ట్రైక్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు రికగ్నేషన్ రద్దయింది. రద్దయిన తర్వాత అన్ని సంఘాలకు మాట్లాడే అవకాశం ఉంటే అందరికీ స్ట్రైక్ నోటీస్ ఇచ్చినాం. రాజ్ కుమార్ గారు కూడా అందులో ఉన్నారు, ఏటీసీ నాయకులు కూడా ఉన్నారు, అందరు ఉన్నారు. అది చేస్తామన్నారు. అప్పుడు రాజకీయం చేసింది. కొంతమంది రాజకీయం ఇది పొలిటికల్ పార్టీకి తోకకున్న కార్మిక సంఘాలు రాజకీయం చేసి మా ప్రభుత్వం చేసేది, మా ప్రభుత్వం చేసి, మీ ప్రభుత్వంతో సంబంధమే లేదు. ఆల్రెడీ జీడీకే వన్ ఇంక్లైన్ లో ఒక కార్మికుడు అన్ఫిట్ అయితే ఆయన కొడుకు ఉద్యోగం ఏమంటే కంపెనీ ఇవ్వనన్నది. ఇవ్వనంటే హెచ్ఎంఎస్ హైకోర్టుకు పోయింది. హైకోర్టు మనం చెప్పే డైలాగ్ కొట్టింది. ఏం కొట్టింది? 30 సంవత్సరాల దాకా ఏం చేసినా మీరు, ఇప్పుడు అయ్యా చేసిన తప్పు కొడుకుకి ఎట్లా పనిష్మెంట్ ఇస్తారు? కొడుకు ఉద్యోగం ఇవ్వండి అంటే ఒక కార్మికుడు ఉద్యోగం కూడా చేస్తున్నారు. గోదావరి కానీ జీడీకే వన్ ఇంక్లైన్ కార్మికుడికి కూడా నేను ఇస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ట్రేడ్ యూనియన్లు కలిసి దాన్ని అప్పుడు కూడా జరిగింది. లీగల్ గా అట్లా కాదు, మార్పేలు కాదు, మనము కార్మికుడే స్వతహాగా ఒక అఫిడవిట్ ఇస్తాడు. నా పేరు ఇది, నాకు ఉద్యోగం ఇవ్వండి. కొంతమంది ఏమంటారంటే ఇంకోటి వాళ్ళ చుట్టపులు ఏమైనా కంప్లైంట్ ఇస్తే, ఇంకోటి కంప్లైంట్ ఇస్తే మేము జైలుకి ఎందుకు పోవాలి, మేము కోర్టుకు ఎందుకు తిరగాలంటే కార్మికునికే ఫిక్స్ చేయండి అని చెప్పడం జరిగింది. హెచ్ఎంఎస్ పరంగా కార్మికుడే ఫిక్స్ అఫిడవిట్ తీసుకోండి, ఏమైనా అయితే ఆయన జైలుకుపోతాడు. కనుక ఉద్యోగం ఆపదని చెప్పినా మాది పెండింగ్ ఉన్నది. పెండింగ్ చేయకుండా పెట్టి రాజకీయం చేస్తాం. రాజకీయం చేయకుండా ఒకటే మార్గం సార్, స్టేట్ అవే నేను చెప్తున్నా. మేనేజ్మెంట్ వినకపోతే అన్ని సంఘాలు కలిసి స్థాయికి ఇవ్వాలి. కొడుకు అయ్యా అన్ఫిట్ అయ్యిండు, కొడుకు ఉద్యోగం ఇవ్వు. పేరు అది ఉందా ఇది కాదు. ఇంకా నీకు అంత అనుమానం ఉంటే, దొంగ పేరు మీద ఉంటే నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేసుకో, ఆయన కొడుకా కాదా అన్నది. ఇవన్నీ చేయకుండా నాటకాలు చేసుకుంటా ఇన్ని సంవత్సరాలతో ఆపడం జరుగుతుంది. దీంట్లో కొద్దిగా మా ట్రేడ్ యూనియన్ అనైక్యత కూడా ఇంట్లో ఉంది. ట్రేడ్ యూనియన్ నాయకులు ఏం చేస్తారంటే ఒకరి మీద ఒకరు, ఇది వీడు మాట్లాడితే వానికి పేరు వస్తుంది, వాడు మాట్లాడితే వీనికి పేరు వస్తుంది అనే విధంగా ఉన్నది. అట్లా కాకుండా కార్మికుని చూడాలి, కార్మిక సమస్య పరిష్కారం చేయాలి. దానికోసం హెచ్ఎంఎస్ కూడా వీళ్ళందరూ చెప్పినాం. వీళ్ళు ఎటో తిరుగుతున్నారు. సెంట్రల్ గా డైరెక్ట్ గా ట్రేడ్ యూనియన్ల దగ్గర రావాలి, ట్రేడ్ యూనియన్ పట్టుకోవాలి. ట్రేడ్ యూనియన్లకు వీళ్ళ అయ్యలు మెంబర్షిప్ ఇచ్చారు. కార్మిక సంఘం సభ్యులే వీళ్ళు ఎవరు ఎక్కడి నుండే, పాకిస్తాన్ నుండో లేకుంటే. ఓకే, రియాజ్ అహ్మద్ గారు వీడియో స్టక్ అయినట్టుంది. ఒకసారి ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. రాజ్ కుమార్ గారు వినబడుతుందండి? రాజ్ కుమార్ గారు వింటున్నారు? రాజ్ కుమార్ గారు కంపెనీ మనకు హామీ కూడా ఇచ్చింది, ఇస్తానే. కానీ మనం నిలదీసి అడిగితే డెఫినెట్ గా సమస్య పరిష్కారం అయితే. కాకపోతే అందరం ఒకటి కావాలి. దీని మీద నేను పెద్ద, నేను చిన్న, పెద్ద అనుకుంటా ఉండాల్సిన బాధ్యత ఇప్పటి కూడా భావిస్తున్నాయి. ఓకే అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి రాజ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. రాజ్ కుమార్ గారు అయితే రియాజ్ అహ్మద్ గారు చెప్పారో కార్మిక సంఘాల మధ్య అనైక్యతనే ఈ సమస్య అనేది అట్లనే ఉండిపోతూ ఉన్నది. సమస్య పరిష్కారం దిశగా వెళ్ళలేకపోతూ ఉండడానికి ముఖ్య కారణము కార్మికుల్లో ఉన్నటువంటి అనైక్యత అని చెప్పారు. దీనికి మీరేమంటారండి? ఒక గుర్తింపు సంఘంగా మీరేమంటారు? వినబడుతుందా? వినబడుతుందండి. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. గుడ్ ఈవినింగ్ అండి. ఇది గత దాదాపు
బీఆర్ఎస్ స్టేట్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఈ సమస్య నానుతా ఉంది. సరే ఏదైనా అవన్నీ వదిలిపెట్టినా సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సార్ రియాజ్ గారు మాట్లాడినా లేకపోతే శ్రావణ్ గౌడ్ మాట్లాడి వాళ్ళ ఆవేదన నాకు తెలుసు, అర్థమైంది. ఎందుకంటే వాళ్ళే కాదు మా చుట్టాలు లేకపోతే మాకు సంబంధించిన నాయకులు వాళ్ళందరూ ఈ ఆవేదనలో ఈ విధిలో భాగస్వామ్యం ఉన్నారు. ఇది వాస్తవానికి ఒక పెక్యులర్ ఇష్యూ. నాకు తెలిసి ఇలాంటి సమస్య ఇండస్ట్రీలు ఉండదు. ఇక్కడ వీళ్ళు కాకుండా ఇంకా 4,000 మంది ఇప్పుడు ఇంకా పనిచేసే దాంట్లో ఈ మారుపేర్ల సమస్యతోని ఉన్నది. అవును, దీన్ని నిన్న కూడా మేము నిన్న ఆల్రెడీ కొత్తగూడలో మాట్లాడిన సందర్భం, అదేవిధంగా గతంలో కూడా ఫస్ట్ స్ట్రక్చర్ మీటింగ్ లో ఈ సమస్య మేము పెట్టడం జరిగింది. దురదృష్టం అర్థం చేసుకోవాలి ఏంటంటే సింగరేణిలో ముఖ్యంగా ఏదైనా పరిష్కారం చేయాలంటే సింగరేణిలో 4 డైరెక్టర్ పాలు మేము గెలిచినప్పుడు ఎన్వికే శ్రీనివాస్ ఉండే, తర్వాత డైరెక్టర్ పా మారిండు, వెంటనే ఆయన వెంకటేశ్వర రెడ్డి వచ్చిండు. వెంకటేశ్వర రెడ్డి నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఒక డైరెక్టర్ గా వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలంటే వెంటనే వెంకటేశ్వర్లు మళ్ళీ ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు వచ్చారు. మొన్న కూడా వాళ్ళకి కలిసి చెప్పినాం, ఈ సమస్య పరిష్కారం ఆల్రెడీ మీరు ఐడెంటిఫై చేశారు, ఇది మన దగ్గర మొత్తం విజిలెన్స్ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకున్నారు, ఇది మీరు చేయాల్సిన బాధ్యత మనది. అనేక సార్లు మేనేజ్మెంట్ ఇప్పుడున్న చైర్మన్ గారు కూడా హామీ ఇచ్చారు. శ్రావణ్ గౌడ్ వీళ్ళంతా కలిపిపోయినప్పుడు కూడా వారు హామీ ఇచ్చారు, మేము పోయినప్పుడు కూడా హామీ ఇచ్చారు. ఇదే కాకుండా మేము ఫస్ట్ టైం మేము గెలిచిన తర్వాత బట్టి విక్రమార్క ఉపరాష్ట్రపతిని ఉప ముఖ్యమంత్రి గారిని కలిసినాం. 2 కొత్త బ్లాకులు మారుపేర్ల సమస్య, ఈ రెండింటిని పరిష్కారం చేయాలి. ఎందుకంటే ఇది మనం ప్రామిస్ చేసినామని చెప్పి మేము మేనేజ్మెంట్ సైడ్ నుంచి అదే విధంగా ఈ స్టేట్ గవర్నమెంట్ నుంచి అడిగినాం. ఇప్పుడున్న వాతావరణం ఏంటంటే మేనేజ్మెంట్ చెప్పేదంటే అడ్వకేట్ జనరల్ నుంచి గతంలో బీఆర్ఎస్ పార్టీ టీపీ కేసు ఉన్నప్పుడు కూడా అడ్వకేట్ జనరల్ క్లియర్ గా ఇచ్చిండు, ఇది వీళ్ళు చేసుకోండి అని. కానీ ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి మళ్ళీ అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ తీసుకోవాలంటా ఉన్నారు. మేమైతే స్పష్టంగా చెప్పినాం, మన చైర్మన్ గారు కూడా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు, మమ్మల్ని కూడా కలిసిండ్రు, సీతారామయ్య గారి మమ్మల్ని కూడా కలిసిండ్రు, వాళ్ళ కుటుంబాలు ఇంకా వీధిన పడి ఇబ్బంది పడతా ఉన్నారు. దీన్ని ఏదైనా పర్వాలేదు మీరు ఇనిషియేట్ తీసుకొని చేయండి అని చెప్పి మాట్లాడితే నిన్న సీతారామయ్య గారు మేము అనుకున్నది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ వారం రోజులలో చూసిన తర్వాత మనం కూడా అవసరమైతే, ఎందుకంటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే రాజకీయ పరంగా నిర్ణయం జరిగితే జల్దీ అయింది. మనం 35 నుంచి 40 సంవత్సరాల ఒక నిర్ణయం తీసుకుంటాం. రేవంత్ రెడ్డి గారే సర్టిఫికెట్లు ఇచ్చినప్పుడు మేము మాట్లాడేటప్పుడు సార్ మరి 35 నుంచి 40 మీరు ఇస్తామని చెప్పారు కదా, దీనికి జీవో ఇవ్వండి అంటే వెంటనే పోయిండు, 15 రోజుల్లో జీవో ఇచ్చిండు. దానికి కొంత పరిష్కారం అయింది, ఇంకా కొంత సమస్య ఉన్నది. అది అట్లనే గవర్నమెంట్ దీన్ని ఇన్వాల్వ్ అయి కలుసుకుంటే స్పీడ్ అయిపోద్ది. అందుకని ఎందుకంటున్నా గవర్నమెంట్ అని వాళ్ళ హామీ అయిపోతే మేము అడగటోళ్ళం కాదు, స్వయంగా పొలిటికల్ గా వాళ్ళ ఎన్నికలకు వాతావరణంలో వచ్చినప్పుడు వాళ్ళే స్వయంగా హామీ ఇచ్చారు. ఏమని మారు పేర్ల సమస్యను మేము పరిష్కరిస్తాం, ఇప్పుడు శ్రావణ్ గౌడ్ చెప్పినట్టు. కాబట్టి మీరు సమస్య పరిష్కరిస్తామన్న మీరు గ్యారెంటీగా పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఇప్పుడు మీ మీద ఉన్నది. ఏమని మీరు ఏదైతే అడ్వకేట్ జనరల్ స్టేట్ గవర్నమెంట్ కు సంబంధించిన అడ్వకేట్ జనరల్ ఆయనను బాబు మీరు ఇది క్లియర్ చేసి ఇచ్చేటంటే ఇక సమస్య లేదు. ఇక వన్ టైం సెటిల్మెంట్ కాదు సార్, ఇంకా 4,000 మంది ఇప్పుడు పనిచేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కాక ఇది అయిపోదు ఇక. వీళ్ళు అందుకని ఫర్ ఎవరు ఇచ్చినట్టు ఒక చేస్తే ఇప్పుడు మన అఫిడవిట్ లేకపోతే ఏదో డిక్లరేషన్ సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటే చాలు, దానికన్నా పెద్ద లేదు. ఎందుకంటే సెల్ఫ్ డిక్లరేషన్ అనేది కాబట్టి ఏదైనా చిత్తమిచ్చి తప్పుకుంటే మాత్రం రాబోయే రోజుల్లో వాళ్ళ కఠిన ప్రజల చేతిలో పరాభవం తప్పదు. కానీ ఇప్పుడు ఆ పిల్లల యొక్క భవిష్యత్తును కూడా మేము కూడా ఆలోచిస్తా ఉన్నాం. నెక్స్ట్ సోమవారం మంగళవారంలో హైదరాబాద్ పోతున్నాం. మేము హైదరాబాద్ పోయిన తర్వాత గ్యారెంటీగా చైర్మన్ గారు ఒపీనియన్ చెప్తాం ఫైనల్ గా. ఇది కాకపోతే ఇప్పుడు మాకు కూడా ఐక్య ఉద్యమాలు చేసిన అనుభవాలు కూడా ఉన్నాయి. ఏఐటీస్ కి గతంలో చేసినాం, రియాజ్ గారు చెప్పినట్టు ఒక అగ్రిమెంట్ కూడా 2021-22 చేసినాం. అందులో రాసుకున్నాం కానీ మేనేజ్మెంట్ లో చిత్తశుద్ధి మేనేజ్మెంట్ లో కూడా లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఒకసారి ఇనిషియేషన్ తీసుకున్నప్పుడు వారు కూడా గారికి బట్టి గారికి సంబంధాలు చేసుకుని రావచ్చు. కాబట్టి మేము కూడా దీన్ని తప్పక ఇనిషియేట్ తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళ జీవితాలు కూడా బహుశా ఒక సింగరేణిలో ఇంతమంది మేజర్ సెక్టర్ గా మారుపేర్ల సమస్య పరిష్కారం కోసం తిప్పలబడేది మేము చూస్తా ఉన్నాం. వాళ్ళ ధర్నాలు వాస్తవం చెప్పాలంటే చాలా ఓపిక్ గా మొన్ననే చెప్పిండు, వాళ్ళు కొత్తోడు నుంచి
ధర్నా చేసి వస్తా ఉంటే ఒక అతనికి ఇబ్బంది చేయగలిగితే దాదాపు 2-3 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఇవన్నీ చూస్తున్నాం, ఆర్థిక నష్టాలు మేము గమనిస్తా ఉన్నాం. ఏదేమైనా ఏఐటీసీ ఉంది, బరాబర్గా ఇది సాధించడానికి ఇంకొక ప్రశ్న అండి రాజ్ కుమార్ ఇంకొక ప్రశ్న ఏంటంటే అండి, ఏదైతే ఈ మారుపేర్ల సమస్యతోటి పింఛన్లు ఆగిపోయాయి, చాలా మంది రిటైర్మెంట్ అయిపోయిన కార్మికులకు వేల మంది 5-6 నెలల నుంచి పింఛన్ రావట్లేదు. ఈ మారుపేర్ల సమస్యతోటి వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వైద్యానికి కూడా వారు యాక్సెప్ట్ చేయట్లేదు. ఆధార్ కార్డు ఏదైతే ఒరిజినల్ ఉందో దాన్ని చేయబట్టేసి ఇబ్బంది అవుతున్నారు. దీనికి యాజమాన్యంతో మాట్లాడారండి మీరు ఏమన్నా గుర్తింపు సంఘంగా? సార్ అది మా దాకా రాలేదు. ఎందుకంటే పెన్షన్ మేము ఆల్రెడీ సిఎంపీఎఫ్ కమిషన్ పెడితే వాళ్ళు మా దగ్గర ఏం లేదంటే ఏదైనా ఆధార్ లింకే ఉంది కాబట్టి దీనికి క్లియర్ గానీ ఆ విషయంలో మేము ఇన్వాల్వ్. ఇదైతే ఉద్యోగాల విషయం మాత్రం మేము డిస్కస్ చేస్తా ఉన్నాం, మేము కూడా రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతా ఉన్నాం. ఓకే, ఒకసారి మనం చంద్రగిరి శంకర్ గారి దగ్గర పోయే ముందు ఒకసారి రియాజ్ అహ్మద్ గారి దగ్గర పోదాం. వారు ఫింగర్ రేజ్ చేస్తా ఉన్నారు. సార్ చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇది రాజకీయం చేయొద్దు. మనం ప్రభుత్వ జీవోకు మనకి ఎలాంటి సంబంధం లేదు. మనం స్వయం ప్రతిపత్తి ఉన్న ఇండస్ట్రీ, బైపార్టెడ్ మేనేజ్మెంట్ యూనియన్స్ కలిసి చేస్తే బైపార్టెడ్ అగ్రిమెంట్ అది చెల్లుతుంది. సుప్రీంకోర్టు కూడా ఆపది. ట్రైపార్టెడ్ అంటే మన ఇద్దరి మధ్య సయోద్దరు అన్నప్పుడు ఏఎల్సీ, లేబర్ డిపార్ట్మెంట్, యూనియన్, మేనేజ్మెంట్ కలిసి చేస్తే అగ్రిమెంట్ సరిపోతుంది. ప్రభుత్వం మీద మనం పెట్టేస్తే ప్రభుత్వం ఎప్పుడు కూడా కాలయాపన చేస్తుంది, ఏదో చేస్తుంది, ప్రభుత్వం దగ్గర తీసుకోవాలి. పెన్షన్ ఆగిందన్నారు కదా, పెన్షన్ విషయంలో ఏంటంటే వీళ్ళు ఆధార్ కార్డు 2 తీయలేరు, అది నేరం అవుతుంది. ఉన్న ఆధార్ కార్డు మీదనే ఎలియాస్ అని పెడితే సిఎంపిఎఫ్ కమిషనర్ అంటుంది అక్కడ. మన సింగరేణి మేనేజ్మెంట్ కు దానికి ఏం సంబంధం లేదు. సిఎంపిఎఫ్ కమిషనర్ దగ్గర ఆధార్ మీద అలియాస్ అని పేరు మార్పించుకొని సేమ్ పేరు ఉంటది, అలియాస్ సో అండ్ సో అని పెట్టుకుంటే ఇవ్వవలసిందే, ఇస్తాడు. అది కూడా ఉన్నది. కానీ ఈ ఉద్యోగాల విషయంలో మాత్రం ప్యూర్లీ మన సింగరేణి సంస్థ ట్రేడ్ యూనియన్లదే. ప్రభుత్వాన్ని ఇలా మనం జోక్యం తీసుకురాకుంటే మంచిదని రాజ్ కుమార్ సార్ నేను రెడ్ సైలెడ్ కొడుతున్నా. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేస్తే ప్రభుత్వం జీవో మనకు వర్తించదు కదా పైసా. ప్రభుత్వం జీవో మనకెందుకు? మన బోర్డు, మన డైరెక్టర్స్, మన కంపెనీ సెల్ఫ్, మన స్వయం ప్రతిపత్తి వాళ్ళకి ఇన్వాల్వ్ చేసేసరికి సింగరేణి మొత్తం సర్వనాశనమైంది. ఇప్పుడు వాళ్ళకి ఇన్వాల్వ్ చేసే ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళే ఏళ్ళు పెడతారు, ఇది వద్దు అది వద్దు, కంపెనీ కొలాప్స్ అయిపోతుంది. కనుక అది కాకుండా స్ట్రాంగ్ గా మనం ట్రేడ్ యూనియన్స్ కలిసి ఉందాం, కలిసి కట్టుగా సమస్యల మీద స్పందిద్దాం. ఇమీడియట్లీ చేస్తావా చేస్తావా రెండే ముచ్చట సార్, ఇలా సంస్కారం వద్దు. అట్లయితేనే సమస్య పరిష్కారం అయితే. ఎన్నో చేసినాం ఇటువంటి మనం. చేసినాం. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు అన్నట్టు రిటైర్మెంట్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి తీవ్ర ఇబ్బందులు ఉన్నారు. పెన్షన్లు అయిపోయి 5-6 నెలలు గడుస్తూ ఉన్నది. ఇప్పుడు ఆధార్ కార్డు లోపల అలియాస్ అని పెట్టుకుంటే పెన్షన్లు వస్తాయా? ఇది లైవ్ లో అడుగుతున్నా. సిఎంపిఎఫ్ కమిషనర్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ మెంబర్ ఏటీసీ ఉంది, మేము కూడా ఉన్నాం, మనం మాట్లాడతాం, ఇప్పిస్తాం. వాళ్ళకు ఇప్పించవచ్చు అలియాస్ పెడితే. అలియాస్ పేరు పెట్టి సిఎంపిఎఫ్ కమిషనర్ కు సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఈ మధ్యలో అది ఎక్కువ లేవు సార్, అది కొద్దిగానే ఉండేవి. అసలు ప్రధానమైన సమస్య డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్. రాజ్ కుమార్ గారు చెప్పినట్టు 400 మంది ఇప్పుడు 4000 మంది లైవ్ లో ఉన్నారు. ఫ్యూచర్ లో వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది. వీళ్ళది ఒకటి సాఫీగా మనం రాజకీయాలు పక్కన పెడదాం, ఒక సమ్మె నోటీస్ ఇస్తాం, సెట్ ఇస్తాం, బొగ్గు పిల్ల బయటికి రాకుండా చేస్తాం, మేనేజ్మెంట్ ఎట్లా పక్కన చూద్దాం. అదే తప్ప మార్గం లేదు. ఇప్పుడు 4 సంవత్సరాలు టీఆర్ఎస్ అట్లనే కాలయాపన చేసింది, కాంగ్రెస్ లో అదే కాలయాపన. అప్పుడు నరసింహారావు గారు మన ఇది ఉండే చైర్మన్ ఉండే, నరసింహారావు గారు చైర్మన్, ప్రభుత్వం సంబంధం లేదు. ఆయన చెప్పిండు అప్పుడు కూడా ఇటువంటి సమస్య వచ్చింది. వచ్చినప్పుడు ఇగో ఇంతవరకు అయింది అయిపోయింది పోయి. ఇంకోటి మన మిత్రుడు చెప్పినట్టు సింగరేణి బలవంతంగా చేయమన్నది అది తప్పు. అట్లా చెప్పొద్దు. మనమే చేసుకున్నాం ఆ పని. బలవంతంగా చేయమని దొంగ పేరు మీద రమ్మని ఎవరు చెప్పాడు, వేరే పేరు మీద రమ్మని చెప్పాడు. అది ఏదో జరిగింది అప్పుడు. అది మేనేజ్మెంట్ కూడా 3 months లోపలనే 3 months 6 months 7 months లోపల విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి. ఒక తప్పుడు పేరు ఉంటే తీసేయలేదు కదా, రెగ్యులర్ అయినట్టే. అందరు ఆఫీసర్ సర్టిఫై చేసిండు, పెన్షన్ దాకా వచ్చింది, అన్ని వచ్చినాయి. ఉద్యోగం ఇచ్చేటప్పుడే కురి పెట్టడం అది తప్పు. దీని మీద ప్రజా పోరాటం, కార్మిక హక్కుల సాధన కోసం కొట్లాట తప్ప సింగరేణిలో ప్రతి ఒక్కరు సాధించుకున్నది కొట్లాటే. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కొట్లాటని సాధించిందో కొట్లాటే మేనేజ్మెంట్ ఇవ్వనన్నది ఒక చరిత్ర ఉంది సింగరేణికి. పోరాటం వదిలిపెట్టడం, పైరవీల వెంబడి పడుతున్నాం, మా ఎమ్మెల్యేలు ఎంపీల వెంబడి పడుతున్నాం, ఎమ్మెల్యేలు వాడుకుంటారు. అది వద్దు. మన సింగరేణి మేనేజ్మెంట్, సింగరేణి భారతదేశంలో
అతి మంచి కంపెనీ ఏదంటే సింగరేణి కంపెనీ. ఎటువంటి చదువు లేకపోయినా మంచి ఉద్యోగం వచ్చే కంపెనీ. కంపెనీలో ఉద్యోగం ఇస్తే ప్రభుత్వం ఒక పైసా ఇవ్వది. ప్రతి కార్మికుడే ఒక కార్మికుడు రోజుకు 6 టన్నుల బొగ్గు తీస్తాడు. బొగ్గు అమ్ముకుంటే 30,000 రూపాయలు వస్తాయి. 5,000 జీతం ఇస్తాడు. 25,000 రూపాయలు ప్రతి కార్మికుడు రోజుకు ప్రభుత్వానికి ఇస్తున్నాడు. మనం ప్రభుత్వం మీద ఆధారపడలేము కనుక సింగరేణి అంత మంచి సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత ట్రేడ్ యూనియన్లది మనదే ఉంది. కాంగ్రెస్ మనం చేద్దాం. అది ఒక ఉద్యమం లాగా తీసుకొస్తేనే సక్సెస్ డెఫినెట్ అవుతాం. ఓకే ఓకే చంద్రగిరి శంకర్ గారి దగ్గరికి వెళ్దాం. చంద్రగిరి శంకర్ గారు వినపడుతుందండి? ఓకే, ఏదైతే ఇప్పుడు రియాజ్ అహ్మద్ గారు కానివ్వండి, అదేవిధంగా రాజ్ కుమార్ గారు కానివ్వండి చెప్పారు, ఏదైతే కార్మిక సంఘాలు అన్నీ కూడా ఐక్యంగా ఉండి ఏదైతే మారుపేర్ల సమస్య పైన ఐక్య ఉద్యమం చేద్దామని చెప్పేసి వారు పిలుపునిచ్చారు. దీన్ని మీరు ఏ విధంగా స్వీకరిస్తారండి? ఐక్య ఉద్యమాలకు ఓకే, పోరాటాలకు కార్మికుల కోసం పోరాటాలు చేసుకుంటూ ఉంటుంది, ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. అవును. కాబట్టి దీనికి ఏమైతుందంటే అంతర్గత విషయం ఏంటంటే అప్పుడు జీపీ రావు సార్ ఉన్నప్పుడు ఆ చదువుకున్న వాళ్ళు అందరినీ లైన్లో పెట్టి తీసుకోవడం వలన ఒకరు సాకలి ఒకరు మంగలి అనే పేర్లతోటి అన్ని కులాలను కాకుండా కొంత పేర్లు చెప్పుడుతో కాకుండా ఇదేం కులం రాబకుండా ఆ కులం పేరు రాయకుండా కులం పేరు రాసే వరకు చాలా ఇబ్బంది గురైనది. కాబట్టి దీంట్లో ట్రేడ్ యూనియన్ ప్రకారం చూస్తే లాండ్ ఆర్డర్ విషయం ఉంటే ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారంగా చూస్తే ఆయన సీఎంపీఎఫ్ కానీ పదవుల్లో కానీ ఆయన హాస్పిటల్కు ట్రీట్మెంట్ కానీ పని చేసినప్పుడే పోతాడు. కాబట్టి ఆయనకు హక్కుదారి అనేది అప్పుడే పుట్టింది. కాబట్టి ఆ రోజు చదువుకోలేదు కాబట్టి ఈ రోజు చదువుకున్న వాళ్ళు వచ్చారు. కాబట్టి ఇప్పటికైనా ప్రధానంగా 10 సంవత్సరాల నుంచి వెళ్ళి తెలంగాణ వచ్చి సాధించింది ఏమీ లేదు. ఆ కేసీఆర్ వచ్చి 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఒక డైరెక్టర్ కానీ ఒక సిఎండి పెట్టుకొని ఇంతవరకు రిటైర్మెంట్ అయిన నరసింహారావుని పెట్టుకొని ఇంతవరకు ఏ హక్కులు సాధించలేకపోయిండు. టీబీ కేసు ప్రధానంగా ఇప్పుడు ప్రాతినిధ్య సంఘం ఏఐటీసీ ఐఎన్టీసీ 2 సంఘాలు కాబట్టి ఇప్పటి సుద్ధా నిరుద్యోగ సమస్య ఎక్కువైనది. దీనికి బాధ్యత అంతా గెలిచిన సంఘాలు కాబట్టి అన్ని సంఘాలను కూడగట్టుకొని పోవడం వల్లనే ఉపయోగపడుతుంది తప్ప ఏ ఎమ్మెల్యే ఎంపీ ఏ మినిస్టర్ ఇది చేయడానికి కాదు. ఏ యూనియన్ సాధించిందో అక్కడ సాధించాలని చెప్పాలి. కానీ ఆ సాధించినప్పుడు భారీ పెత్తనం ముఖ్యమంత్రి చేస్తాడా ఎమ్మెల్యే చేస్తాడా దాని మీద డిపెండ్ అనే కార్మిక శాఖ మంత్రి చేస్తాడు అనేది అపోలో తప్ప ఇక్కడ చేసింది ఏంది డైరెక్టర్ రాయాలి. ఇప్పటివరకు సిస్టర్ కమిటీ లేదు, ఓ కమిటీ లేవు. భూపాలపల్లి డివిజన్ కమిటీలలో ఏపీలో గెలిచిన కాంచెలి గెలిచి ఇప్పటికి 22 నెలలు అయింది. అట్లా అంటే విషయం అది పక్కన పెడదాం. అది మనం ఫీల్ లో మాట్లాడుకుందాం. అది పక్కన పెట్టి వీళ్ళ సమస్య పరిష్కారం గురించి మాట్లాడుతాం. చెప్పినట్టు ఏదైతే ఇప్పుడు సమస్య ఉందో మారుపేర్ల బాధితుల సమస్య పైన ఇప్పుడు ఏ విధంగా ముందుకు పోదాం అనేది చర్చ. దీనికి మీ సంఘం ఏ విధంగా ముందుకు వస్తుంది? మా అందరం కలిసి కట్టుబాటుగా అయితే మొన్న చేసిన సమ్మె ఎట్లా చేసినో ఇసు అట్లా చేస్తే మా విజయవంతం అవుతుంది అనేది. ఓకే, ఇప్పుడు సమ్మె నోటీస్ కూడా ఇద్దామని చెప్పి అంటా ఉన్నారు రియాజ్ అహ్మద్ గారు. అయితే మారుపేర్ల బాధిత సమస్య పరిష్కారానికి సమ్మె నోటీస్ ఇద్దామంటారు. దీనికి మీరు ఏమంటారండి? సమ్మె ఇవ్వాలి. సమ్మె మన జన్మ హక్కు. సమ్మెతోటే అన్ని పరిష్కారాలు అవుతాయి. అవును, ఏదైతే సింగరేణి తెలంగాణ ఉద్యమం లోపల సకల జనుల సమ్మె నిజంగా సింగరేణి కార్మికులకు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ యొక్క సకల జన సమ్మె లోపల ఒక్క బొగ్గు పిల్ల బయటికి రాకుండా పోరాటం చేసి దేశవ్యాప్తంగా అనేక కంపెనీలు మూతపడేటప్పుడు సింగరేణి తెలంగాణ త్వరగా ఇచ్చేయండి లేకపోతే మా కంపెనీలు మూతపడతా ఉన్నాయని చెప్పేసి సింగరేణి కార్మిక పోరాటం వల్లనే తెలంగాణ వచ్చింది. విద్యార్థులు, సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు ఎవరైతే తెలంగాణ కోసం సకల జనుల పోరాటం లోపల ముందున్నటువంటి సంఘం ఏదంటే సింగరేణి కార్మికులందరూ. దానికి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా మీకు శతకోటి వందనాలు చెప్తా ఉన్నారు. అయితే ఏదైతే సింగరేణి తెలంగాణ సాధించిన తర్వాత ఏదైతే ఈ మారుపేర్ల బాధిత సమస్య అనేది నిజంగా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు. ఎందుకంటే వారి యొక్క తల్లి పేరు తండ్రి పేరు ఒరిజినల్ పేరు ఉంటుంది. వారి భూములు కానీ ఇల్లు కానీ అన్నీ కూడా ఆ పేరు మీద ఉంటాయి, సింగరేణిలోనే ఇంకో పేరు మీద ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు పెన్షన్ రావాలన్నా, వైద్య సదుపాయాలు రావాలన్నా, లేకపోతే వీరికి ఉద్యోగాలు రావాలన్నా ఆధార్ కార్డు ఉన్నటువంటి పేరు అడిగేసరికి ఇది ఇబ్బందికర పరిస్థితి అవుతా ఉన్నది. అలియాస్ అని ఇంత రియాజ్ అహ్మద్ గారు చెప్పారు, అలియాస్ పేరు ఉన్నా కానీ చెల్తుందని చెప్పారు. కానీ అధికారికంగా అది కనుక చెప్పించగలుగుతాయి సింగరేణి తోటి యాజమాన్యంతో అలియాస్. సార్ రియాజ్ అహ్మద్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. రియాజ్ అహ్మద్ అనే వ్యక్తి ఇలా ఉన్నారు, అలియాస్ ఇంకో పేరు ఉంది, అలియాస్ పేరు చెల్తుంది అని చెప్పేసి అధికారికంగా చెప్తే కనుక ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. మరి ఈ యొక్క సమస్య పరిష్కారానికి అలియాస్ దానికి అధికారికంగా ఇప్పించడానికి ఏఐటీసీ తరఫున ఏమైనా చేసే ఆలోచన ఉందా అండి రాజ్ కుమార్ గారు?
సార్ ఇప్పుడే మీకు ముందే చెప్పినాం, ఎందుకంటే ఇది రకరకాల మారు పేర్లు అనేది ఒక పేరు మాత్రమే కాదు. అవును, కులాలు మారినాయి, అన్ని రకాల మొత్తం మారినాయి కంప్లీట్ గా. నేను ఎందుకు ఏమంటానంటే ఇది నోటి మాటగా ఈజీగా చెప్పే వాతావరణం ఉంది, కానీ మనకు కావాల్సింది పని. అవును, మనకు కావాల్సింది న్యాయం. కాబట్టి అంత ఈజీ ఉంటే ఇంత డిలే అయ్యేది కూడా కాదు. అవును, ఇంత డిలే ఎందుకంటే ఇంత పెద్ద ఇష్యూను వాళ్ళు ఇన్నిసార్లు సమస్య వచ్చినప్పుడు పరిష్కారం కాకుండా ఎందుకు ఉంటది? కాబట్టి దీన్ని అట్లా కాదు, ఎట్లయినా మేమైతే మాకైతే చిత్తశుద్ధి దీన్ని పరిష్కారం నమ్మకం ఉంది. అది అవసరమైతే అన్ని కార్మిక సంఘాలు సమ్మె నోటీస్ ఇస్తామా, అది అవసరమైతే ఆ విషయానికి వస్తే కలుపుకొని పోతాం. అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే 21, 22లో మేము అన్ని సంఘాలు కలిసి చేసినాము, 5 సంఘాలు అదేవిధంగా టీబీసీ కేసు కలిసి చేసినాం. అదే విషయం కాదు, కానీ దానివల్ల అవుట్పుట్ ఏందని చూస్తాము. ఎట్లయినా రేపు ఎట్లయినా చైర్మన్ గారితో స్ట్రక్చర్ మీటింగ్ లో ఇది ఆఫ్ ది రికార్డ్ గా మేము పాయింట్ గతం ఉంది కాబట్టి అది పరిష్కారం కాలేదు కాబట్టి ఈ చర్చకు తెస్తాం. మీరు కాకపోతే ఏం చేస్తారు అనేది ఒకటి అడుగుతాం, బరాబర్ చేయాలని అడుగుతాం. లేకపోతే అవసరమైతే సమ్మె నోటీస్ చేయాల్సి వస్తే వెనుకపోయే సవాలే లేదు. ఎందుకంటే వాళ్ళ దాదాపు 4,000 కుటుంబాలు బాగుపడుతున్నాయంటే అంత పెద్ద టాస్క్ ఏముంటది? యూనియన్ కూడా పెద్ద టాస్క్ ఏముంటది కదా. ఎట్టి పరిస్థితుల్లో దీని పరిష్కారానికి ఏఐటీసీ తీవ్రంగా కృషి చేస్తుంది. అందులో జల్దీ కావాలని కోరుకుంటూ మేము కూడా ఉన్నాం. మేము ఎందుకు చెప్తున్నాం అంటే, సరే రియాజ్ గారి అభిప్రాయం ప్రకారం రాజకీయ జోక్యం ఉందంటే ఇప్పటికే పీకర్లోతు పోసుకుపోయింది. నేను అనేది హామీ ఇచ్చారు కాబట్టి హామీ నెరవేర్చమని చెప్పి అడగడంలో తప్పేం లేదు. ఎందుకంటే మనం పని కావాలి, మాకు కూడా వాళ్ళ దగ్గర పోవాలంటే అవకాశం ఏం లేదు, మాకే బాధ అనిపిస్తుంది. కానీ ఈ రోజు అడ్వకేట్ జనరల్ అంటోడు స్టేట్ గవర్నమెంట్ అండర్ లో ఉంటాడు. ఎందుకంటే వాడు ఒక మాట చెప్పగలిగితే, వాళ్ళు ఒక మాట చెప్పగలిగితే ఇది పరిష్కారం అయిద్దని ఒక నమ్మకం. మేనేజ్మెంట్ పర్సనల్ డిపార్ట్మెంట్ కూడా అడ్వకేట్ జనరల్ వ్యూస్ రానియండి అంటా ఉన్నారు. అందుకనే మొన్న శ్రావణ్ వాళ్ళు కలిసినప్పుడు మీరన్నా అడ్వకేట్ జనరల్ కలిసి ఏర్పాటు చేయండి అంటే, సరే మేము మాట్లాడుకున్నాం. ఎట్టి పరిస్థితిలో రాజకీయంగా వాళ్ళు ఎవరైనా ఉంటే కన్సర్న్ మినిస్టర్ అని కలిసి అడ్వకేట్ జనరల్ చెప్పండి సార్, అది అయితే ఏర్పాటు చేయండి అని చెప్పి దానికి సంబంధించిన వాళ్ళ యొక్క లీగల్ గా ఇది వీళ్ళ పరిష్కారానికి కృషి చేయమని చెప్తాం. లేని పక్షంలో ఒక దీర్ఘకాలికమైన పోరాటాలు చేయడం వల్ల ఆ పిల్లలకు ఇంకా నష్టం జరగకుండా చూడడానికి ఒక ప్రయత్నం అంతే. ఓకే ఓకే రియాజ్ అహ్మద్ గారు, ఏదైతే ఇప్పుడు మనకు లైవ్ లోపల సింగరేణి మారుపేర్ల బాధితుల వారసులు కానివ్వండి, బాధితులు అనేక మంది 4 Sides టీవీకి మెసేజ్ చేస్తూ ఉన్నారు. దాంట్లో చూస్తే కనుక ఒక వ్యక్తి చేస్తూ ఉన్నాడు, ఇప్పటికే ఆర్ఎల్సి ఒప్పందంలో అగ్రిమెంట్ చేసుకున్నారు కార్మిక సంఘాలు, మరి ఎందుకు ఇప్పటిదాకా అమల్లోకి తీసుకురాలేకపోయారు? ఇది మీ పోరాటాల వైఫల్యమా అని చెప్పేసి ఒక మిత్రుడు అన్నాడు. అదేవిధంగా మారుపేర్ల ఉద్యోగాలు రాక వయసు పెరిగి ఆత్మహత్యలు కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సార్ దీని మీద మీరు చెప్పండి సార్. ఆత్మహత్యలు చేసుకోండి సార్, ఆత్మహత్యలు ఎందుకు చేసుకోవాలి? మనం హత్య చేయాలి కానీ మనం ఆత్మహత్య చేసుకుంటాడు తప్పు. ఇంకో విషయం, అప్పుడు అన్ని కార్మిక సంఘాలు ఒకటిగా ఉన్నప్పుడు అగ్రిమెంట్ జరిగింది. దాని తర్వాత ఇంప్లిమెంట్ మేనేజ్మెంట్ చేయలే. మేనేజ్మెంట్ చేయకుండా నాకు ప్రభుత్వం చెప్పాలి అని మేనేజ్మెంట్ తప్పుడు వ్యవహారం వ్యవహరిస్తుంది. దీనికి సమాధానం ఒక్కటే నేను చెప్తున్నా. రీసెంట్ ఎప్పుడో కాదు, మా తాతలు ముత్తాతలు కాదు, నేను హెచ్ఎంఎస్ పరంగా ఒక హైకోర్టు ఆర్డర్ తీసుకొచ్చి ఉద్యోగం ఇచ్చిన అయ్యా వేరే పేరు మీద ఉంటే తండ్రికి ఎందుకు పనిష్మెంట్ ఇస్తారు, కొడుకుకి ఇచ్చానని. అదే రేపు నేను మొత్తం వాట్సాప్ లలో అన్ని గ్రూప్లలో ఫేస్బుక్ లో పెడతా. అది ఒక్కటి చాలు మనకు. అడ్వకేట్ జనరల్ కానీ ఎవరికి కానీ మేనేజ్మెంట్ అక్కడ దాకా పోవాల్సిన అవసరం లేదు. మేనేజ్మెంట్ చేయాలి, అది మేనేజ్మెంట్ యూనియన్ చేయాలి. యూనియన్ దాకా మేము అవుట్ రైడ్ గా ఏఐటీసీ స్ట్రైక్ నోటీస్ ఇస్తే ఫ్రంట్ లైన్ అందరూ కలిసి పని చేద్దాం. ఇది న్యాయం చేయాలి. ఇది ఒకటే మార్గం పెట్టాలి. ప్రభుత్వాలు కానీ ఏదైనా కానీ, మీరు అన్నారు మంచి మాట అన్నారు, తెలంగాణ రాలే, బతుకమ్మ ఆడితే రాలే, అసైదులు ఆడితే రాలే, సింగరేణి కార్మికులు సమ్మె చేస్తే తెలంగాణ వచ్చింది. దేశమంతా అది కొన్ని నెలల తరబడి సంవత్సరాల తరబడి రోడ్ల మీద పెన్ డౌన్ చేసిండ్రు, బతుకమ్మ ఆడను, రకరకాల ఆటలు, మొగోళ్లతోటి బతుకమ్మ ఆడిచ్చిన, ఆడోళ్లతోటి కబడ్డీ ఆడిచ్చినా వినలే. ఎంజాయ్ చేసుకుంటున్నది ప్రభుత్వాలు, అన్ని ప్రభుత్వాలు. ఎప్పుడైతే సింగరేణి కార్మికులు బొగ్గు పిల్ల రాకుండా చేసినాయో అప్పుడే వంగి తెలంగాణ ఇచ్చారు. ఇది కూడా అంతే. ప్రభుత్వాలు ఫైనాన్షియల్ గా దెబ్బ కొడితేనే భయపడతాయి. అయ్యా అప్ప అంటే అడుక్కుంటే ఇచ్చేది కాదు అన్నది నగ్న సత్యం. ఇంకొక విషయం ఏంటంటే, ఎన్నికల సమయం లోపల ఇప్పుడున్నట్టు రేవంత్ రెడ్డి భూపాలపల్లి బొగ్గుబాయిల మీకు సమావేశానికి వచ్చిండు. ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. ఆ సమయం లోపల తన వెంబడి ఇప్పుడు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఉన్నాడు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. తర్వాత ఏదైతే మినిమం వేజ్ బోర్డ్
చైర్మన్ ఉన్నారో జనక్ ప్రసాద్ ఉన్నారు. అప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నారంటే సింగరేణి మారుపేర్ల బాధితులు సముద్రాన్ని తీసుకురామని అంటలేరు, ఇది చిన్న సమస్య, ఆ మారుపేర్ల బాధితులకు వన్ టైం సెటిల్మెంట్ కింద మా ఏదైతే ఆ మారుపేర్లు ఉన్నాయో అన్నింటి కూడా సమస్యను పరిష్కరిస్తాం, మీ అధికారంలోకి వస్తే మా ఎమ్మెల్యేని గెలిపించండి అన్నారు. అప్పుడు మాట విని అందరూ కూడా ఎమ్మెల్యే గెలిపించారు. ఎలక్షన్ల టైంలో ఓట్లు అడుక్కోవడానికి ఇచ్చిన వాగ్దానాలు ఏమైనా అమలైనాయి? ఎన్నికల స్టంట్ అది. మనము ట్రేడ్ యూనియన్, సింగర్ ఇండస్ట్రీ, కార్మికులు, బొగ్గు పరిశ్రమ, ప్రొడక్షన్, ఈ మూడింటికి లింక్ పడి ఉన్నది. మనం కట్టిగా నిలబడితే ఏదైనా ప్రభుత్వమే మన దగ్గరకు వస్తుంది. మనం ప్రభుత్వం దగ్గర పోయి గుడ్డోరు దగ్గర నిలబడి నేను వచ్చిన మాకు విలువండి మాకు విలువని చెప్పుకోవాల్సిన కర్మ మనకు పట్టలేదు. ట్రేడ్ యూనియన్లకు, ట్రేడ్ యూనియన్ దగ్గరికి వాళ్ళు రావాలి. అంటే రావాలంటే ఇది ఒకటే మార్గం, నోటీస్ ఇస్తే ఫైల్ పట్టుకొని వస్తారు, చర్చ చేస్తారు, సమస్య పరిష్కారం. చంద్రశేఖర్ గారు, చంద్రగిరి శంకర్ గారు ఇంకొక కామెంట్ వచ్చిందంటే చెప్పండి. ఒక చిన్న మాట చెప్పండి. మేమేమంటామంటే ఇప్పుడు 4,000 మంది కార్మికులను వాళ్ళకు రిటైర్మెంట్ ఇచ్చిన డబ్బులు సుతా ఖర్చు అయిపోతాయి పెళ్లిళ్ళు పేరంటలకై. మరి వీళ్ళకు ఉద్యోగాలు పోయి ఇప్పటికి ఒక 8 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఒక అతనికి ఉద్యోగం రాకపోతే ఆయన నష్టం ఎవరు కట్టియాలి, దీని బాధ్యతలు ఎవరు వాయించాలనే చూత ఒక డిమాండ్ నోటీసులు పెట్టాలి. ఇంకోటి కామెంట్ వచ్చిందండి ఏంటంటే మాటలు ఒకటే చిన్న మాట చెప్తాను. అదే వాళ్ళు తప్పు చేస్తే వేరే పేరు మీద ఉంటే పైసలన్నీ ఎందుకు ఇచ్చినావు? దొంగ పేరు పెన్షన్ ఇస్తున్నావు, సిఎంపీఎఫ్ ఇచ్చినావు, అన్ని ఇచ్చినావు. ఉద్యోగం ఇచ్చేటప్పుడు కిటికీలు పెట్టడం ఏంటి సార్? ఇది అన్యాయం కదా. అవును, కావాలని చేతిలో పవర్ ఉంది కదా. సార్ ఒక నిమిషం సార్. దీనికి ప్రాథమిక సంఘం గెలిచిన సంఘం కాబట్టి వీళ్ళు డైరెక్టర్ లెవెల్లో మాట్లాడి పరిష్కారం చేయాలి, లేకపోతే ఐక్య ఉద్యమాలే స్పష్టంగా చెప్పాలి తప్ప. ఎందుకంటే ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాడుకోవడం తప్ప ప్రతి నియోజకవర్గంలో 11 నియోజకవర్గాలలో 11 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు దీని మీద ప్రస్థానం తేలే. ఒక ఓటుకు బ్యాంకుగా కార్మికులను వాడుకోవడం తప్ప దీనిలో ఉరిగింది ఏం లేదు ఇప్పటి వరకు. 20 నెలలు అవుతుంది. 20 నెలల్లో 20 నెలలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అప్పుడు 10 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. మొత్తం 12 సంవత్సరాల కాలయాపంలో ఎంతమంది బలిదానం అయ్యారో కార్మికుల పక్షాన ఆ యూనియన్ అందరికి నాయకులు. ఇంకో విషయం ఏంటంటే ఏదైతే సింగరేణి ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారు ఏ రోజు కూడా అసెంబ్లీలో మాట్లాడిన దాఖలాలు లేవు. ఏదైతే సింగరేణి మారుపేర్ల బాధితుల సమస్యల పైన ఖచ్చితంగా చేసి తీరాలని చెప్పేసి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు మరి శ్రద్ధ చూపట్లేదు? శ్రావణ్ చెప్పండి, మీరు చెప్పండి. ఎందుకు ఇప్పుడు మా సిపిఐ తరఫున గెలిచిన సార్ మాట్లాడతాను, ఎమ్మెల్యే సారు ఎంతో అంతో ఆయన మాట్లాడతాను మాకు. శ్రావణ్ గారు చెప్పండి, ఏదైతే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలకు ఏ విధంగా రిక్వెస్ట్ చేస్తారు? రిజల్ట్ కావాలి, రావాలి. మాటలందరూ మాట్లాడుతున్నాం కానీ రిజల్ట్ చెప్పండి. ఇప్పుడు సార్ వాళ్ళందరూ మాట్లాడిన విధంగా ఏంటిదనంటే అందరూ అన్ని రకాలుగా రియాజ్ అహ్మద్ సార్ ఒక మాట చెప్పిండు, నా దగ్గర ఒకటి కోర్టు జడిక్లే 1 లైన్ లో చేసింది ఏదైతే ఉన్నదో దాన్ని వాట్సాప్ ద్వారా నేను అందరికి షేర్ చేస్తాను. అది ఎంత అఫీషియల్ గా ఎంత లీగల్ గా రేపు సార్ పెట్టబోతున్నాడో అది ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం అందరం గమనించగలుగుతాం. అంటే ఒక వ్యక్తికి వచ్చిందనంటే మిగతా ఇప్పుడు ఎంత మంది ఈ సమస్యతోటి పోరాడుతున్నామో ఈ ఒక్క కోర్టు సంబంధించిన ఏదైతే ఎస్టేట్ పేపర్ ని పట్టుకొని ఇప్పుడు ఏదైతే మన గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీసీ లీడర్లైనా గానీ, ఏదైతే ట్రేడ్ యూనియన్ గవర్నమెంట్ కి సంబంధించిన ఐఎన్టీసీ వాళ్ళైనా గానీ, ఏదైతే పోరాటానికే పేరు నిలిచినటువంటి ఇప్పుడు వీళ్ళు ఉన్నటువంటి సిఐటి అయినా హెచ్ఎంఎస్ రేమస్ సార్ అయినా వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఈ అట్లాంటి పేపర్లను తీసుకొని సిఎండి దగ్గరికి వెళ్ళేసి వీళ్ళంతా సార్ వాళ్ళందరూ కలిసి మా పరంగా ఆ సమస్య గురించి మాట్లాడితే సిఎండి ఒప్పుకోకపోతే ఖచ్చితంగా దీన్ని తక్షణమే ఏదో సమ్మె నోటీస్ అనేసి ఇప్పుడు మన సార్ వాళ్ళు మాట్లాడుకున్నది అది నెలల తరబడి కాకుండా ఇప్పటికే మేము చాలా లోతున పడిపోయి ఎటువంటి పరిస్థితులలో కూడా ఇప్పుడు ఒక సింగరేణి కార్మికుడు ఒక 80,000 జీతం 40,000 జీతం ఇప్పుడు వస్తున్నటువంటి రోజున ఒక నెల అనారోగ్యంతో పోకపోతేనే ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. అట్లాంటిది ఈ రోజు మా యొక్క జీతం వచ్చేసి ఈ రోజు 0 ఉన్నది సార్. మేము ఏ విధంగా బతకాలి? ఇది ఎందుకు గమనిస్తలేరు యూనియన్లు అనేది? ఇది గమనించలేకపోయి ఈ యూనియన్ దగ్గరికి పోతే ఆ యూనియన్ వాళ్ళు అంటారు, ఆ యూనియన్ దగ్గర పోతే ఈ యూనియన్ దగ్గర పోతున్నారు. ఇలా సింగరేణి ప్రతి బాయ్ మీద మాట్లాడుతున్నారు అన్న. ఒకటి ఏంటంటే ఒకరు ఆపుతున్నారు ట్రేడ్ యూనియన్. ఇప్పుడు ఏదైతే గుర్తింపు సంఘంగా గెలిచిన వాళ్ళు
ఏదైతే గవర్నమెంట్ ఉన్నది అనేసి అని చెప్తున్నారు. గవర్నమెంట్ కి సంబంధించిన ట్రేడ్ యూనియన్ వాళ్ళు అన్ని యూనియన్లు కలిస్తే దీని ఏదైనా ఇవ్వచ్చు, లేకపోతే నేను దీన్ని ఎమ్మెల్యే ఎంపీలతో కలుపుకొని నేను రేవంత్ రెడ్డి గారిని ఇవాళ కలుస్తాను రేపు కలుస్తాను అనేసి అని చెప్పేసి ఈ మాటలు చెప్తున్నారు. దీని వల్ల నష్టపోయేది కేవలం మేమే అన్న. ఇప్పుడు దగ్గర మేము 7-8 సంవత్సరాల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. దీంట్లో ఏదైతే ఉన్న వ్యక్తి ఏదైతే ఒక అమ్మ కొమరమ్మ అని చెప్పి తిరిగిన వ్యక్తి ఇప్పుడు ఆమె బెడ్ మీద ఉన్నది. దీంట్లో ఓం ప్రకాష్ అని చెప్పేసి వాళ్ళ నాన్న హార్ట్ పేషెంట్ ఇప్పుడు కరీంనగర్ అపోలో హాస్పిటల్ ఉన్నాడు. ఇట్లా శ్రీధర్ అని చనిపోయింది. ఇంకెంత మంది చావులకు ఇట్లా వీళ్ళు చూసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు చేద్దాం అప్పుడు చేద్దాం, ఈ సమ్మె నోటీసులు అప్పుడు చేద్దాం, ఇవి చేద్దాం, మా దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయనంటే ఆ కాగితాలు కాదు సార్, మా డెత్ సర్టిఫికెట్లు వస్తున్నాయి కదా తప్పించి ఇవన్నీ కూడా ఇవి పనిచేస్తలేదు సార్. సార్ ఒకటి ఇవాళ సింగరేణికి ఒకటి పెద్ద పేరున్నది సార్. ఏంటిది? బిఎంఎస్ కు సెంట్రల్ పవర్స్ ఉన్నాయి సార్. ఏది? ఐఎన్టీయూస్ కేమో మన కాంగ్రెస్ పార్టీ పవర్స్ ఉన్నాయి, ఏఐటీయూస్ కేమో సింగరేణి పవర్స్ ఉన్నాయి. ఎందుకు? గుర్తింపు సంఘం గెలిచినందుకు వాళ్ళ మెడల్ పట్టుకునైనా వంచైనా కూడా సీఎండీనైనా ఎవరినైనా కూడా మీరు ఎందుకు చేయకపోతే మీకు కావాల్సినది మేము కాల పెడతాం మిమ్మల్ని అని చెప్పేసి కూడా వాళ్ళని మాట్లాడేంత సత్తా వీళ్ళకు ఉన్నది. హెచ్ఎంఎస్ కు సిఐటి కానీ మిగతా సంఘాలు ఐఎఫ్టీ కానీ వీళ్ళకు పోరాటం చేసే ఒక పెద్ద విజయం ఉన్నది. ఇంతమంది పోరాటం పవర్స్ ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఎందుకు ఈ యొక్క సమస్య పైన ఎందుకు ముందడుగేస్తలేరు? కేవలం ఇది డిబేట్ పరంగా ఇప్పటి వరకే ఇది అయిపోయేటట్టు కాకుండా ఈ యొక్క డిబేట్ లోనే ఖచ్చితంగా ఏ రోజు మనం దీన్ని కూర్చున్నాం ఒక ఐకమత్యంగా అని చెప్పేసి దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు ఏదైతే 3 నాయకులు ఎవరైతే ఉన్నారో 3 నాయకుల నుంచి ఈ రోజు ఈ కామెంట్ల ద్వారా ఇప్పుడు చేస్తున్నటువంటి వారైనా కానీ ఈ రోజు దగ్గర ఒక 1000 మంది చూస్తున్నటువంటి వ్యూస్ వాళ్ళకైనా కూడా ఈ రోజు ఈ 3 ముఖ్య నాయకులు మాకు సమాధానం ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాం. ఈ సమ్మె ఎప్పుడు పెట్టబోతున్నారు అంటే ఎప్పుడు నోటీస్ ఇస్తారు? లేకపోతే ఈ 3 నాయకుల లేకపోతే ఇంకా మిగతా 5 సంఘాలు కలిసి ఎక్కడో ఒక దగ్గర మీరు ప్లాన్ చేస్తారా? లేకపోతే మేమే ఒకటి అడుగుదాం అనుకుంటున్నాం అన్న. మేము ఒక ఫంక్షన్ హాల్ కిరాయి తీసుకుంటాం, మేము ప్రతి ఒక్క యూనియన్ లీడర్లను పిలుస్తాం, అందరు అక్కడికి రాగలుగుతారా? వస్తే ఆ రోజు ముఖ్య నాయకులందరినీ ఒక 5గురిని ఒక స్టేజ్ మీద కూర్చునిపెట్టి మా సమస్య పైన ఫస్ట్ ఏ విధంగా చేస్తారు అని మాట్లాడుకున్నాక దీన్ని సింగరేణి యాజమాన్యం దగ్గరికి వెళ్ళి సింగరేణి యాజమాన్యం ఒప్పుకుంటారా? సార్ చెప్పండి. ఇవన్నీ ఫంక్షన్ లో అక్కడ ఇక్కడ రమ్మంటారు రారు. మీరు చెప్తే అందరికి ఆఫీసులు ఉన్నాయి, అందరం కలిసి ఒకసారి రాజ్ కుమార్ సార్ చెప్పింది కదా ఇవాళ రేపు చైర్మన్ తోటి మాట్లాడుతున్నాడు. మాట్లాడిన తర్వాత మేమే ట్రైబ్యునల్ కూర్చుండి మనం మాట్లాడి అవసరమైతే నేను ఒక స్ట్రైక్ నోటీస్ హెచ్ఎంఎస్తా ఇస్తే అందరి సంతకాలు పెట్టి ఇట్లా పేపర్ అట్లా పడేస్తే కాదు, చిత్తశుద్ధితో గేట్ మీటింగ్ పెట్టి ప్రజలను కార్మికులను ఇది మోటివేట్ చేసి ఈ సమస్య మన అందరి సమస్య అని ఒకవేళ రేపు స్ట్రక్చర్ మీటింగ్ ఉన్నదో ఏమో రాజ్ కుమార్ గారు చెప్తున్నారు, వారి మాట నమ్ముదాం. వారం వారం రోజుల్లో నెలలో తీసుకున్నారు. మేనేజ్మెంట్ వినకపోతే మేము సంఘంగా మీరే సంతకం పెట్టండి అగ్రిమెంట్. మిమ్మల్ని అందరినీ కోరేది కూడా ఇంకొకటి ఏంటంటే 5 కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో మీరు అందరూ కూడా ఒక అపాయింట్మెంట్ కోరండి సీఎం రేవంత్ రెడ్డి గారిది. ఎందుకు ఈ రోజు మనం అంతా కలుస్తూనే ఆయన ఒక సీఎం లెవెల్లో కూర్చున్నాడు కదా సార్. అట్లాంటిది ఆయన మనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఒక్క నిమిషం ఇంకోటి ఏంటంటే ఒక మెసేజ్ కూడా వచ్చింది ఏంటంటే చాలా మెసేజ్లు వచ్చాయి. ఒక్క నిమిషము మెసేజ్లు కూడా అనేక మెసేజ్ రావడం జరిగింది. దీంట్లో ఒక మెసేజ్ ఏమొచ్చిందంటే మారుపేర్ల బాధిత వారసులు డిఎన్ఏ టెస్ట్ లో కూడా మేము రెడీ ఉన్నాము, మా తండ్రిది మాది డిఎన్ఏ టెస్ట్ చేయండి, డిఎన్ఏ టెస్ట్లో కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మెసేజ్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మా తల్లిదండ్రులు మా తండ్రి రక్తం చిందించి సింగరేణి ఏదైతే లాస్ట్లో ఉన్న సింగరేణిని లాభాల్లోకి తీసుకొచ్చి వారి చెమటలు రక్తాన్ని చిందించినటువంటి మా యొక్క తల్లిదండ్రులు మా భూములు కోల్పోయినాము, మాకెందుకు ఉద్యోగాలు ఇవ్వరు అని చెప్పి కొంతమంది మెసేజ్ చేస్తూ ఉన్నారు. అనేక మెసేజ్ రావడం జరిగింది. ఎందుకంటే ఈ చిన్న మాట చెప్పండి సార్, చెప్పండి చంద్రగిరి శంకర్ గారు మాట సార్ చెప్పండి. మేము ఏమంటారు అంటే సింగరేణి ఉట్టి 110 సంవత్సరాలు అవుతుంది. 126 మంది కార్మికులు ఉంటే ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యి ఇప్పటి వరకు 86 వరకు ఇప్పుడు 2026 వరకు వస్తే 35,000 మంది కార్మికులు ఉంటారు. ఇప్పుడు స్థితిగతులు చూసే పరిస్థితి వస్తే అప్పుడు 96-97 మధ్యలో వారసత్వం ఉద్యోగాలు ఇచ్చినప్పుడు అప్పుడు సుధా 97 నుంచి వరకు సుధా ఇవ్వకపోతే వాళ్ళు సుధా కొంతమంది వేదన గురై సుధా ఇలాంటి ప్రోగ్రాం చేసిరు. కాబట్టి ఇప్పటి వరకైనా సంస్థకు పని చేయాలి తప్ప సంస్థను ఎన్నుపోటు పొడిచే నాయకులు కానీ కావద్దు. అందరూ ఒక తత్వం మీద నడవాలనేది ఒక మన డిమాండ్. అందరూ ఏకతాటిగా తీసుకురావాలి. కార్మికులైనా కర్షకులైనా విధానం కోసం పని చేయాలి. ప్రతి ఒక్క మానవుడు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. లేబర్ కోర్టులు ఉంటాయి, లేబర్ కోర్టులు హైకోర్టులో కేసు వేయచ్చు, స్టే తీసుకొచ్చుకోవచ్చు. అంత సత్తా ఉంది, తెలివి ఉంది మన దగ్గర.
అంతేగాని ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ మాటలు కాకుండా ఇప్పటికైనా ఎంతో ముగ్గురు డైరెక్టర్లు మారారు, ముగ్గురు ఇద్దరు సీఎంలు మారారు. ఇప్పటికైనా ప్రధానంగా కావాల్సిన డిమాండ్ కానీ కార్మికుల కర్షల కోసం ఆలోచించే విధానం కోసం అన్ని సంఘాలు ముందుకు పోవాలి. ప్రాతినిధ్య సంఘం కానీ గెలిచిన సంఘాలు కానీ ముందు ఉండి దీని పోరాటానికి సిద్ధం చేయాలి. ఎప్పుడైనా అన్ని సంఘాలు సిద్ధంగా ఉంటాయి. అప్పుడు కార్మికులు 56 రోజుల సంఘం సమ్మె చేసింది. ఇప్పటికైనా సమ్మె చేయడానికి ఎప్పుడు ఏ కార్మికుడు వెనక అడుగు వేయడు. ఓకే ఇంకోటి ఏంటంటే మనం చూసుకుంటే కనుక ఒక కాకి చనిపోతే అన్ని కాకులు కూడా అక్కడ ఉంటాయి. మరి సింగరేణి కార్మికులకు సమస్య వస్తే ఎందుకు మిగతా కార్మికులు ఎందుకు సంఘీభావం తెలపడం లేదు? ఇది ఆలోచించాలి. ఓకే, ఈ సమస్య పైన సింగరేణి మారుపేర్ల సమస్య పైన గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి ఏఐటీసీ రాజ్ కుమార్ గారిని కంక్లూడ్గా మీరు ఏం చెప్తారండి ఈ సమస్య పరిష్కారానికి? రాజ్ కుమార్ గారు, నేను ఇప్పుడే అన్ని మరి ఇప్పుడు ఏదైతే నేను దీర్ఘకాలికంగా పోవద్దు అనేదే దీని మీద మా ఉద్దేశం. ఓకే, ఇప్పుడైతే చాలా సంవత్సరాలుగా వాళ్ళు ఫైట్ చేస్తారు. ఓకే, ఇది ఇంకా ఎక్స్టెండ్ చేసి ఇంకా సమ్మెలు ఇది అంటే కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే దాంట్లో ముందే ఉంటాం. ఓకే, కానీ మేము చెప్పినట్టుగా సరే మేము రాజకీయాలు వద్దు అంటే నువ్వు వద్దనుకున్నా ఈరోజు 24/7 లో మనం దాంట్లో ఇన్వాల్వ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. నువ్వు ఎవరికి తప్పించుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఒక పొలిటికల్ కమిట్మెంట్ గా వాళ్ళు మాట్లాడారు కాబట్టి వాళ్ళ మీద బాధ్యత ఉన్నదని చెప్పి, ఎందుకంటే మేనేజ్మెంట్ కూడా ఈ అడ్వకేట్ జనరల్ అంటారు కాబట్టి మనం గ్యారంటీగా వాళ్ళ మీద ప్రెషర్ పెట్టాలనేదే మాకు ఉద్దేశం. మేము ఈ 1 వీక్ లో ఎట్లయినా మేము మండే కొత్తగూడెం పోతున్నాము. దాని తర్వాత చైర్మన్ గారు మంగళవారం చైర్మన్ కలిసి మరి వారి డేట్ ఎప్పుడు ఇస్తారు, మీరు ఏం సంగతి, అడ్వకేట్ జనరల్ అది మీదే బాధ్యత, ఇప్పటి వరకు ఎందుకు తెలియదు ఇవన్నీ మేము అడుగుతాం. అది తర్వాత అవసరమైతే మాకు శ్రావణ్ ఎప్పుడు టచ్లో ఉంటాడు, దాన్ని బట్టి వాళ్ళు చెప్తారు. ఓకే, హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ గారు, అయితే ఈ సింగరేణి మారుపేర్ల సమస్యకి హెచ్ఎంఎస్ తరఫున మీరు కంక్లూడ్గా ఏ విధంగా దీనికి కంక్లూజన్ ఇస్తారండి? సార్, గుర్తింపు సంఘానికి గెలిచిన సంఘాలకు వేదిక ఉన్నది. అక్రాస్ ద టేబుల్ కూర్చుని మాట్లాడి కన్విన్స్ చేసే కెపాసిటీ వాళ్ళకు హక్కు ఇప్పుడు ఉన్నది. మేము కూడా జాతీయ సంఘంగా కూడా మేము కూడా మాట్లాడతాం. కలిసి మాట్లాడకపోయినా వేరు మాట్లాడినా ఈ సమస్య మీద ఒకవేళ పరిష్కారం కాకపోతే రాజ్ కుమార్ గారితో దగ్గర మేమే వస్తాం, మాట్లాడి ఏదైనా ఒక డిసైడ్ చేసి ఒక థ్రెట్ అన్నది కంపల్సరీ మేనేజ్మెంట్ కు. అంటే థ్రెట్ అంటే మేము ఏదో స్ట్రైక్ నోటీస్ ఇస్తేనే కాదు, ప్రజల లోపల కార్మికుల లోపలికి పోవాలి, ప్రతి కార్మికునికి తెలియాలి మనం ఏం చేస్తున్నాం అనేది. బాధిత కుటుంబాలు, బాధిత కార్మికుల కొడుకులు బజార్లో పడాలి, రావాలి మనతో. 200 మంది ఉన్నారంటారు, 20 మంది 30 మంది కనబడతలేరు. ఎట్లా వాడు ఎందుకు భయపడతారు మేనేజ్మెంట్ ప్రభుత్వం చెప్పండి. ఆ సమస్య మీది, మనము ఫాలో చేయడానికి ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి. డెఫినెట్లీ చిత్తశుద్ధితో కార్మిక సంఘాలు పనిచేస్తే డెఫినెట్. నా తరఫున నేను చెప్తున్నా, ఐక్య కార్మిక సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక, విప్లవ కార్మిక సంఘాలు అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చే బాధ్యత నాది. జాతీయ సంఘాలు కూడా నాతో కలిసి వస్తే నాతో మాట్లాడడం ఇష్టం లేకపోతే వాళ్ళకు పర్వాలేదు. అయినా కూడా రాజ్ కుమార్ గారిని నేను నమ్ముతున్నా. రాజ్ కుమార్ గారు టేకప్ చేస్తే డెఫినెట్లీ అవుతుందని నాకు భరోసా ఉంది. కాకపోతే మనం కార్యాచరణ చేద్దాం, ఉద్యమం చేద్దాం, పోరాటం చేసి సాధించుకుందాం. ఓకే, ఏదైతే సింగరేణి ప్రాతినిధ్య సంఘము జనక్ ప్రసాద్ ఐఎన్టీ సెక్రటరీ జనరల్ ఇంతకుముందే కాల్ చేయడం జరిగింది. ఇది సింగరేణి మారుపేర్ల బాధితుల సమస్య పైన సీఎం రేవంత్ రెడ్డిని ఈరోజు కలవడం జరిగింది. కలవడంతో పాటు ఏదైతే తను చెప్పిన విషయం ఏంటంటే, ఎన్నికల ముందు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులకు వారి కుటుంబాలకు హామీ ఇచ్చాడో ఆ హామీని గుర్తు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి కూడా దాన్ని వీలైనంత త్వరగా సమస్యను పరిష్కారం చేద్దామని చెప్పి కూడా హామీ ఇచ్చినట్టు జనక్ ప్రసాద్ గారు నాకు పర్సనల్గా చెప్పడం జరిగింది. ఓకే, ఏదైనా కానీ సింగరేణి మారుపేర్ల ఒక్క నిమిషం సార్, నాకు అవకాశం చెప్పండి. ఏం లేదు, జనక్ ప్రసాద్ గారు ఇట్లా మాట్లాడడం కాదు, డైరెక్ట్ సీఎంఎండి గారి దగ్గర చైర్మన్ కు పిలిచి చైర్మన్ అది చేసాయి వాళ్ళ సమస్య పరిష్కారం చేయండి, ఒక 2 నిమిషాలు అయిపోతుంది సార్. ఇవన్నీ కలిసి మాట్లాడడం ఇవన్నీ కాలయాపన చేసే కార్యక్రమం వద్దు. డైరెక్ట్ వాళ్ళకి
ఆయన సీఎం దగ్గర పోయే పవర్ ఇప్పుడు సార్ చెప్పినట్టు ఒక చిన్న మాట ఇప్పుడు చిన్న మాట ఇప్పుడు సార్ చెప్పినట్టు హెచ్ఎంఎస్ రేవంత్ సార్ చెప్పింది కూడా కరెక్టే సార్. ఇప్పుడు కలవడం జరుగుతుంది, మెమరాండంలు మేము ఇచ్చినట్టు పెద్ద పెద్ద వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది, ఇది ఈడికే అవుతుంది. కానీ మరి డైరెక్ట్ గా అసలు చేసి పేరు తీసుకొచ్చుకున్నది అయితే ఎవరి దాఖలో కూడా అసలు కనిపిస్తలేదు సార్. ఇక ఈ సమస్య పరిష్కారం కావాలంటే సమయం మించిపోయింది కాబట్టి సమయం మించిపోయింది కాబట్టి ఏదైతే సింగరేణి మారుపేర్ల బాధితుల సమస్యలు ఏవైతున్నాయో సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కారం చేసి వారి యొక్క ఉద్యోగాలు కానివ్వండి, అదేవిధంగా పెన్షన్లు కానివ్వండి, వైద్య సదుపాయాలు కానీ కల్పించాలని చెప్పేసి అనేక మంది ఫోర్ సైడ్స్ టీవీ లైవ్ డిబేట్ లోపల మెసేజ్ చేయడం జరిగిందో వారికి అందరూ కూడా వీలైనంత త్వరగా సమస్య పరిష్కారం కావాలని చెప్పి కోరుకుంటూ చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ.